నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కాపర్ అండ్ బ్రాష విజయవాడ నుంచి. మనకు శ్రావణ మాసం వస్తుంది కాబట్టి కొన్ని మంది యూనిక్ కలెక్షన్స్, అలాగే లక్ష్మీదేవికి అలంకారంగా ఏనుగుల మీద దీపలక్ష్మి కలెక్షన్స్ అయితే కొత్తగా వచ్చినాయి. ఇందులో కూడా కొన్ని రీస్టాక్ అయి ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇప్పుడు చక్కగా మనం ఎవరైతే మూలమూర్తున్నారో, ఎవరైతే మనం పూజ చేస్తామో మన ఇష్ట దైవానికి, వాళ్ళకి అలంకారంగా పెట్టచ్చు. అలాగే మనం దీపారాజన కూడా చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఫస్ట్గా నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి మీకు దీపలక్ష్మిలు వచ్చేటప్పటికి ఏనుగుల మీద నుంచుని ఉంటారు. సో ఇక్కడ ఏనుగుల ఆర్ట్ వచ్చేటప్పటికి చాలా చాలా స్పెషల్గా ఉంటుంది. ఒకవైపు లక్ష్మీదేవి, ఒకవైపు గణపతి అనమాట, రెండు వైపులా కూడా. అలాగే దీపలక్ష్మిలు వచ్చేటప్పుడు చక్కగా ముడి పెట్టుకుని, సో చాలా చాలా అందంగా ఉంటారు, చిన్న చిన్న దీపాలు పట్టుకుని. సో మన దీపారాజనకి వాడచ్చు, లేదంటే చక్కగా అమ్మవారి పక్కన కానీ శ్రీవారి పక్కన కానీ చక్కగా అటు ఇటు పెట్టి అలంకారం చేయొచ్చు అనమాట. సో తర్వాత వచ్చేటప్పటికి మీకు ఇది ఓల్డ్ ప్యాటర్న్ అనమాట. అంటే మనకి మ్యూజియంస్లో వాటిలో దొరుకుతాయి ఇలాంటి ప్యాటర్న్స్ అన్నీ. సో ఆ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్లో ఉంటాయి ఓల్డ్ ప్యాటర్న్. సో దీపలక్ష్మిల కలెక్షన్స్లో మీకు ఇక్కడ ఏనుగులకి తిరునామాలు కూడా వస్తున్నాయి. అలాగే ఏనుగుల సైజు వచ్చేప్పటికి హెవీగా ఉంటుంది. అలాగే పావే వీళ్ళకు అంటే దీపలక్ష్మిలు కూడా బొద్దుగా ఉంటారు. సో వాళ్ళకు ప్యాటర్న్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇది మ్యూజియం అంటే ఓల్డ్ యాంటిక్ వింటేజ్ కలెక్షన్స్ కింద ఇవి మీరు వింటేజ్ కలెక్షన్స్లోకి వచ్చే కేటగిరీ అనమాట. సో తర్వాత వచ్చేటప్పటికి మీకు దీపలక్ష్ములు, ఇవి కూడా మీకు వచ్చేటప్పటికి వింటేజ్ కలెక్షన్లోనే. సో పిల్లర్ల మీద ఏనుగులు వచ్చి ఏనుగుల మీద దీపలక్ష్ములు ఉంటారు. అసలు మీరైతే క్లారిటీ చూడాలంటే వెనకాల దీపలక్ష్ముల యొక్క అమ్మవారి యొక్క జడ చూడండి, ఎంత బారు జడో అల్లినట్టు. సో అలాగే వాళ్ళ కంఠహారాలు కానీ, వస్త్రాలంకరణ కానీ, నగల అలంకరణ కానీ, అలాగే ఇరువైపుల ఏనుగులు కానీ, ఆ ఏనుగు డిజైన్స్ కానీ చాలా చాలా బాగుంటాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే చక్కగా మనం అమ్మవార్లకి స్వామివారికి అలంకరణ చేయొచ్చు అటు ఇటు. అలాగే మనం దీపారాధన చేసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట కలెక్షన్స్. సో ఇవన్నీ కూడా ఎల్లో యాంటిక్తో వస్తున్నాయి. ఇది వచ్చేటప్పటికి మీ బ్లాక్ యాంటిక్ మ్యాటీ లుక్తో వస్తుంది, ఇది వచ్చేటప్పటికి ఎల్లో యాంటిక్ షైనీ లుక్తో వస్తుంది అనమాట. సో దీపలక్ష్ముల్లో ప్రత్యేకంగా గజవాహనం మీద నుంచిన దీపలక్ష్మి కలెక్షన్స్. సో ఇదొక మోడల్.